హలో స్టూడెంట్స్, ఈరోజు బెర్నౌలీస్ ఈక్వేషన్లో థర్డ్ ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ వై ఈక్వల్ ఎక్స్ క్యూబ్ ఇంటూ వై పవర్ ఆఫ్ ఎక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని సింప్లిఫై చేయాలి, అంటే బెర్నౌలీస్ ఈక్వేషన్ లెక్క కన్వర్ట్ చేయాలి. సింప్లిఫై చేస్తున్నాం. ఇక్కడ డివైడ్ ద హోల్ ఈక్వేషన్ బై ఎక్స్. ఈ హోల్ ఈక్వేషన్ని మనం ఎక్స్తో డివైడ్ చేయాలి. రాస్తున్నాను చూడండి. డివై బై డిఎక్స్ plus 1 by x into y equal to x square y power of x. ఈ హోల్ ఈక్వేషన్ని బోత్ సైడ్స్ నేను ఎక్స్తో డివైడ్ చేశాను. ఎక్స్తో డివైడ్ చేసినప్పుడు ఈఎక్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 1/x వస్తుంది. ఇక్కడ ఎక్స్ క్యూబ్ కింద ఈ ఎక్స్ను ఈ ఎక్స్ క్యూబ్ను ఒక ఎక్స్ క్యాన్సిల్ చేస్తుంది, అందుకే ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై పవర్ ఆఫ్ ఎక్స్. దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బెర్నౌలీస్ ఈక్వేషన్. బెర్నౌలీస్ ఈక్వేషన్ అంటే ఏంటి? డివై బై డిఎక్స్ ప్లస్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఈక్వల్ క్యూ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై పవర్ ఆఫ్ ఎన్. ఇప్పుడు ఈ ఫామ్లో ఉంది కదా, మనం సింప్లిఫై చేసింది, సరళీకరణ చేసిన ఈ ఫామ్లో ఉంది కదా, అందుకే దీన్ని బెర్నౌలీస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని అంటారు. నెక్స్ట్ స్టెప్ ఏంటిదంటే మనం ఇక్కడ దీని మొత్తాన్ని మనం వై పవర్ ఆఫ్ ఎక్స్తోని డివైడ్ చేయాలి. ఇక్కడ వై పవర్ ఆఫ్ ఎక్స్తో డివైడ్ చేసినప్పుడు ఇక్కడ డివై బై డిఎక్స్ ముందు ఏమొస్తుంది? వై పవర్ ఆఫ్ ఎక్స్ వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది? 1/y పవర్ ఆఫ్ 5 అవుతుంది. ఇక్కడ ఈ వై క్యాన్సిల్ అవుతుంది. 1/y పవర్ ఆఫ్ 5 అవుతుంది. ఇటు దిక్కేమో ఓన్లీ ఎక్స్ స్క్వేర్ ఉంటుంది. ఇది నెక్స్ట్ స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు మనం స్టెప్ 2లో వై పవర్ ఆఫ్ ఎక్స్ తోటి డివైడ్ చేద్దాం. స్టెప్ 2లో అంటే ఇక్కడ ఏమవుతుంది? 1/y పవర్ ఆఫ్ ఎక్స్ డివై బై డిఎక్స్ ప్లస్ 1/x 1/y పవర్ ఆఫ్ వై ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. మొత్తం హోల్ ఈక్వేషన్ నేను వై పవర్ ఆఫ్ ఎక్స్తో డివైడ్ చేశాను. డివైడ్ చేసినప్పుడు ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అని అనుకోండి. ఇక్కడ 1/y పవర్ ఆఫ్ 5ని జెడ్ అని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సబ్స్టిట్యూట్ చేసుకొని దీన్ని డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయాలి. అప్పుడు జెడ్ని చేస్తే ఏమవుతుంది? డిజెడ్ బై డిఎక్స్ ఈక్వల్ టు ఇక్కడ వై పవర్ ఆఫ్ -5ని వేయాలి కదా. దీనికంటే ముందు మీకు ఈ ఫార్ములా వచ్చి ఉండాలి. డి బై డిఎక్స్ ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ ఈక్వల్ ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ n-1. ఈ ఫార్ములా వస్తేనే ఈ విధంగా దీన్ని సాల్వ్ చేయగలుగుతాం. ఇక్కడ -5 అంటే ఏంటిది? ఎన్ -5 వై పవర్ ఆఫ్ -5 -1 అంటే దీన్ని ఏమని రాసుకోవచ్చు? -5 పవర్ ఆఫ్ -6 అని రాసుకోవచ్చు కదా ఈ ఫార్ములా ఆధారంగా. దాన్ని మళ్ళీ ఇంటర్నల్ డెరివేటివ్ ఇవ్వాలి. మనం ఎక్స్ పరంగా చేస్తాం కానీ ఇక్కడ వై ఉంది కదా, అందుకే ఇంటర్నల్ డెరివేటివ్ చేసినాను. డివై బై డిఎక్స్. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ -5 ఉంది కదా, ఈ -5 ఎల్హెచ్ఎస్ దిక్కు పంపాలి. ఎల్హెచ్ఎస్ దిక్కు పంపితే ఏమవుతుంది? ఇది 1/-5 అవుతుంది కదా. అప్పుడు డిజెడ్ బై డిఎక్స్ ఈక్వల్ టు 1/y పవర్ ఆఫ్ ఎక్స్ డివై బై డిఎక్స్ అనేది ఈక్వేషన్ నెంబర్ 3 అనుకోవాలి. ఈ ఈక్వేషన్ నెంబర్ 3 ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనేది ఈక్వేషన్ నెంబర్లో 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ 1/y పవర్ ఆఫ్ ఎక్స్ డివై బై డిఎక్స్ అనేది ఏమవుతుందో ఈ ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక రాస్తున్నాను చూడండి. -1/dy బై డిజెడ్ బై డిఎక్స్ ప్లస్ 1/x 1/y పవర్ ఆఫ్ 5 ఏమైతే జెడ్ కదా, అందుకే జెడ్ రాశాను ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 4 అని అనుకోండి. నో ద ఎబో ఈక్వేషన్ 4 అయితే ఉంది కదా, ఈక్వేషన్ 4ని మనం -5 తోటి మల్టిప్లై చేయాలి బోత్ సైడ్స్. ఇటు సైడ్ -5 తోటి మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేసినప్పుడు ఇది ఏమవుతుంది? డిజెడ్ బై డిఎక్స్. ఇక్కడ ఇదేమవుతుంది? -5 1/x జెడ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. అంతేనా కదా? ఇక్కడ పి ఆఫ్ ఎక్స్ ఇప్పుడు ఇది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఫామ్లో ఉంది. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఫామ్లో ఉంది కదా,
ఇక్కడ p(x) అంటే ఏంటిది -5/x. q(x) అంటే ఏంటిది -5x². ఇప్పుడు ఎబో ఈక్వేషన్ అనేది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఫామ్లో ఉంది. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఫామ్లో ఈ ప్రాబ్లం ఉంటే తర్వాత మనం ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఉన్న జనరల్ సొల్యూషన్ అనుకోవాలి కదా. అందుకే ఈ స్టెప్లో నేను దీని యొక్క ఫామ్ యొక్క ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అనేది అనుకుంటున్నాను. ఈ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే ఏంటిది e⁻∫p(x) dx అంతే కదా. ఇక్కడ చూడండి ఒకసారి e⁻∫p(x) అంటే ఏంటిది -5/x dx. ఇక్కడ ఒకసారి చూడండి, ఈ -5ని నేను ఇంటిగ్రల్ బయటికి రాస్తున్నాను. అప్పుడు ఇది ఏమైతే ఇంటిగ్రల్ 1/x dx అవుతుంది. మనకు ఒక ఫార్ములా ఉంది. ఈ ప్రాబ్లమ్స్ ఒక ఫార్ములాస్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పినాను. ఇంటిగ్రల్ 1/x dx అనేది log x అవుతుంది. సో e⁻⁻5 log x. ఇక్కడ ఇంకో ఫార్ములా ఉంది, ఇది n ఇంటూ log x ఫార్ములా. n ఇంటూ log x ఏమవుతుంది log x⁻n అవుతుంది. సో ఇక్కడ e⁻log x⁻−5 అవుతుంది. ఇక్కడ ఇంకో ఫార్ములా ఉంటుంది మనకు, e⁻log x ఏమవుతుంది x అవుతుంది. సో ఇక్కడ x ప్లస్లో x⁻−5 ఉంది కదా, అందుకు కారణం వల్ల దీన్ని x⁻−5 అని రాసుకోవచ్చు కదా. దీన్ని ఇదే విధంగా కూడా రాసుకోవచ్చు కదా 1/x⁻5 అని. ఇది ఈ ప్రాబ్లం యొక్క ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఈ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్లో మనం కనుక్కునేటప్పుడు మనం యూజ్ చేసిన 3 ఫార్ములాస్ ఇవే. ఒకసారి చూడండి, మీకు ఈజీగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ ప్రాబ్లం యొక్క మనం జనరల్ సొల్యూషన్ కనుక్కుందాం. జనరల్ సొల్యూషన్ ఏంటి z ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్ ఇంటిగ్రల్ q ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటూ dx ప్లస్ c. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. q(x) అంటే ఏంటిది కూడా ఇక్కడ రాయాలి. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏంటిది 1/x⁻5. ఇవరకు సాల్వ్ చేసినాం. q(x) అంటే ఏంటిది మన లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ వచ్చినప్పుడు అక్కడ p(x) అంటే ఏంటిది q(x) అంటే ఏంటిది అని కూడా రాసాము. -5 × x². ఇవి ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఇంకా జెడ్ అంటే ఏంటి, జెడ్ అంటే మనం అక్కడ స్టార్టింగే సబ్స్టిట్యూట్ చేయాలి. జెడ్ అంటే 1/y⁵ అని. ఇది ఒకసారి చూడండి, 1/y⁵. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏంటిది 1/x⁵ ఈక్వల్ ఇంటిగ్రల్ -5x². ఇప్పుడు LHS దిక్కు 1/y⁵ ఇంటూ 1/x⁵ ఏ విధంగా ఉందో అదే విధంగా రాసుకున్నాము. ఇక్కడ చూడండి, ఇక్కడ -5 ఉంది కదా, ఈ -5ని మనం ఇంటిగ్రల్ ముందు రాస్తున్నాను. ఇక్కడ x²/1/x⁵ ఉంది కదా, ఇది క్యాన్సిల్ అవుతుంది, 1/x³ అవుతుంది ఇంటూ dx ప్లస్ c. ఇక్కడ మీకు ఈ ఫార్ములా రాసే ముందు మీకు ఒక ఫార్ములా రావాలి. ఇంకా దీన్ని మళ్ళీ ఇట్లా రాసుకోవచ్చు కదా, x⁻³ dx ప్లస్ c. ఈ విధంగా రాసుకోవచ్చు కదా. దీన్ని చూడండి, దీన్ని చూస్తుంటే మీకు ఇది గుర్తుకు రావాలి. ఇంటిగ్రల్ x⁻n dx ఏంటిదని xn+1/n+1. అప్పుడు ఇదేమవుతుంది x⁻−3+1 dx ప్లస్ c. అంతేనా కదా. ఇప్పుడు ఇదేమవుతుంది -5 × x⁻−2 అవుతుంది కదా. -3+1 +1 చేస్తే ఏమవుతుంది -2 అవుతుంది. -3లోకి వెళ్ళి +1 యాడ్ చేస్తే ఏమవుతుంది -2 అవుతుంది dx ప్లస్ c.
ఇక్కడ ఈ మైనస్ ఇది క్యాన్సిల్ అవుతుంది. 5/2 x⁻−2 dx ప్లస్ సి. ఇది ఎల్హెచ్ఎస్ దిక్కు ఏ విధంగా ఉందో అదే విధంగా రాసుకోండి. ఈ విధంగా రాసుకున్న తర్వాత ఈ ఎల్హెచ్ఎస్ దిక్కు ఏదైతే ఉంటుందో x⁻5ని దాన్ని ఇటు దిక్కు పంపించాలి. ఇప్పుడు మనం ఈ 1/x⁻5ని మన ఇటు దిక్కు ఆర్హెచ్ఎస్ దిక్కు పంపిద్దాం. ఇక్కడ డినామినేటర్ ఉన్నది కదా, దీన్ని ఇటు దిక్కు పంపిస్తే ఏమంటే న్యూమరేటర్లోకి వస్తుంది. దీన్ని లోపలికి మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, ఇక్కడ x⁻−2 ఇంటూ x⁻5 ఈ రెండు బేసెస్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి ఎక్స్పోనెంట్స్ అనేవి యాడ్ అవుతాయి. అప్పుడు ఇది ఏమైతే x³ అవుతుంది, c ఇంటూ x⁻5. ఇది ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్. ఈ విధంగా బెర్నౌల్లీస్ ఈక్వేషన్ లీనియర్ ఈక్వేషన్ లెక్క కన్వర్ట్ చేసి దాని యొక్క ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కొని ఆ తర్వాత జనరల్ సొల్యూషన్ సాల్వ్ చేయాలి. ఈ విధంగా వస్తుంది. ఇది ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్. ఇప్పుడు ఈ 4-5 ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేయండి. వీటి యొక్క సొల్యూషన్స్ నేను డిస్క్రిప్షన్లో లేదా కామెంట్లో పెడతాను. ఇదే విధంగా బెర్నౌల్లీస్ ఈక్వేషన్ మీద ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి కూడా మీరు సాల్వ్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. చాలా ఈజీ టాపిక్ ఇది. నా వీడియోస్ ఉపయోగపడిందని మీరు అనుకుంటే నా వీడియోస్ని లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.